తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేలా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేబినెట్ విస్తరణ గురించి వార్తలే కానీ అవి మాత్రం నిజరూపం దాల్చడం లేదు. మొన్నటికి మొన్న కూడా ఇక కొత్త మంత్రివర్గం రెడీ, వీళ్లే మంత్రులు అంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ అది కూడా జరగలేదు. దీంతో కాంగ్రెస్ ఆ ప్రతిపాదన పక్కన పెట్టి పార్టీ కార్యవర్గంపై ఫోకస్ పెట్టింది. కార్యవర్గానికి సంబంధించి కమిటీల నియామకం చేపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక కార్యవర్గ నియామకాలు మొదలుపెట్టాలని తొలుత భావించిన రకరకాల సమస్యలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో కేబినెట్ విస్తరణ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ వేసినట్టే ఉండిపోయింది. పైగా నేతల మధ్య ఏకాభిప్రాయం అస్సలు కుదరడం లేదు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి వంటి నేతలు బలంగా పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికిచ్చి ఎవరికివ్వకపోయినా పార్టీని బద్నాం చేస్తారు. అలానే ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, స్పీకర్ గడ్డం ప్రసాదులు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇలా కేబినెట్ విస్తరణలో ఆశావహులు ఎక్కువగా పోటీ పడుతూ ఉండడంతో పదవులు దక్కని నేతలు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భయపడింది. దీనిపై సీఎం రేవంత్ కూడా అదే అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేసినట్టు సమాచారం. దాంతో కొంతకాలం పాటు ఈ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలపై పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ పదవులను భర్తీ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా వచ్చే వారం 10 రోజుల్లో బూత్, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో పార్టీ కార్యవర్గ నియామకాలు చేపట్టి అదే సమయంలో రాష్ట్ర స్థాయి కమిటీలకు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఇక మిగతా కమిటీలకు సంబంధించి కూడా మే నెలాఖరులోపు భర్తీ చేయాలని ఆదేశాలిచ్చిందని సమాచారం. త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలకు ముందే పార్టీలో అన్ని నియామకాలు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని, అప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ ఊసే ఎత్తకూడదని అధిష్టానం ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటిదాకా మంత్రి పదవులు ఆశిస్తున్న వారంతా నిరాశలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే పార్టీలో పదవుల నియామకాలు చేపడుతున్నారని తెలియగానే చాలా మంది నేతలు గాంధీ భవన్కు క్యూ కడుతున్నారట. మరి ఇదైనా సజావుగా సాగుతుందో లేదో అనే అనుమానం కాంగ్రెస్ పార్టీలోనే వెలువడ్డం గమనార్హం.